నిమిషాల దగ్గరికొస్తేనే కదా వచ్చే 5 నిమిషాలు మీ లైఫ్కి మీ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి. నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. బహుశా వచ్చే 5 నిమిషాల్లో మీ ఎగ్జామ్స్ చాలా బెటర్ అవ్వచ్చు, మీ లైఫ్ కూడా చాలా బెటర్ అవ్వచ్చు. సో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏవైతే మీరు రాయబోతున్నారో ఇవి మీ జీవితంలో అన్నిటికంటే ఈజీ, అన్నిటికంటే బెస్ట్ ఎగ్జామ్స్ అవ్వబోతున్నాయి. మీరు ఈ రోజు వరకు ఎంత మార్క్స్ స్కోర్ చేశారో అది మ్యాటర్ కాదు, కానీ ఈ ఎగ్జామ్స్లో మీరు అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయబోతున్నారు. ఈ మాటలు మీకు షాకింగ్గా అనిపించొచ్చు, మీకు డౌట్ రావచ్చు, అసలు ఎలా స్కోర్ చేస్తావో. నాదైతే ఇంకా సిలబస్ కూడా పూర్తవ్వలే, చాలా సిలబస్ పెండింగ్ ఉన్నాయి. ఒక విషయం జాగ్రత్తగా వినండి, ఇలాంటి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్ళి సిలబస్ పూర్తి కాకపోయినా ఎగ్జామ్లో టాప్ చేసొచ్చారు. కాని ఎలా? ఎందుకంటే ఎగ్జామ్స్ మీద అండ్ వాళ్ల మీద వాళ్ళకి నమ్మకముంది, అండ్ వాళ్ళు వాళ్ళ 100% డెడికేట్ చేశారు. సో ఒకవేళ మీరు కూడా అలా ఎగ్జామ్కి వెళ్లాలంటే మిమ్మల్ని మీరు నమ్మాలి. 100 కాదు, 200% డెడికేట్ చెయ్యాలి. కాని ఇప్పుడు విషయం కేవలం మీ గురించి కాదు, ఇప్పుడు విషయం వాళ్ళందరి గురించి. ఎవరైతే నువ్వు చెయ్యలేవో, నీ వల్ల కాదు అంటున్నారో మీరు వాళ్ళందర్నీ తప్పు అని ప్రూవ్ చెయ్యాలి. రిజల్ట్ వచ్చినప్పుడు మీరు వాళ్ళందరికీ చూపించాలి, అప్పుడే వాళ్ళు సైలెంట్ అవుతారు. ఇప్పుడు కొందరికి అనిపించొచ్చు, నాకు భయమేస్తోంది, యాంగ్జైటీ వస్తోంది. చూడండి, ఈ భయముంది కదా, ఇది చాలా మంచిది. ఎందుకంటే ఈ భయమే చెప్తోంది మీరు ఈ ఎగ్జామ్స్ పట్ల సీరియస్ ఉన్నారని. దీనర్థం మీరు మీ లైఫ్ని కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మీ మనసులో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో, నిద్ర పట్టట్లేదు, యాంగ్జైటీ ఇస్తున్నాయో, అవన్నీ దేని గురించి? రిజల్ట్ గురించేనా? మీ అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తున్నారు కదా, ఎగ్జామ్లో మంచి మార్క్స్ రాకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారని. ఈరోజు మీకొక అతిపెద్ద రియాలిటీ చెప్తున్నా. ఈ ఎగ్జామ్స్ రాసిన 2-3 సంవత్సరాల తర్వాత మీ పేరెంట్స్కి మీ మార్క్స్ అసలు మ్యాటరే కాదు. కానీ వాళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని ఎందుకు తిడతారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఇది కోరుకుంటున్నారు, మీరు మీ లైఫ్లో కష్టపడటం నేర్చుకోవాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి. అండ్ ఒక్కసారి ఇది నేర్చుకుంటే మీ పేరెంట్స్కి మీ మార్క్స్తో అసలు ఫరక్కే పడదు. ఒకసారి గుర్తు చేసుకోండి, గత కొన్ని రోజులుగా, గత 3-4 రోజులుగా మీరు ఎంత కష్టపడ్డారు? పగళ్ళు రాత్రి కూర్చొని చదివారు, పూర్తి ఎనర్జీ పెట్టారుగా. ఒకవేళ మీరు ఇంత కష్టపడితే యూ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈరోజు నేను చెప్తున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఈరోజు మీ భుజాలపై చెయ్యి వేసుకొని మీకు మీరు శబాష్ చెప్పుకోండి, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఇదే ఈరోజు మీరు కామెంట్ చేయాలి. చూడండి, మరీ ఎక్కువ భయపడొద్దు. ఎగ్జామ్స్ ఎలా రాస్తానో, టైం చాలా తక్కువుంది. ఒక రియాలిటీ చెప్పనా? లైఫ్లో ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్, ఇప్పుడు కష్టపడు. రెండో ఆప్షన్, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వు. ఇప్పుడు మీ ఎగ్జామ్కి 2 గంటలుందా, 10 గంటలా, 1 రోజా, 2 రోజులా, 10 రోజులా? ఇన్ని రోజులైనా సరే మీ దగ్గర కేవలం ఒక్కటే ఆప్షన్ ఉంది, కష్టపడటం లేదా తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం. చాయిస్ మీ చేతుల్లో ఉంది. వెళ్ళి ఎగ్జామ్స్లో అదరగొట్టిరండి. అండ్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తారో ఆ ఎగ్జామ్ పేపర్ని ఆఖరి నిమిషం వరకు రాయాలి. ఎందుకంటే అసలైన యోధులు వాళ్లవుతారు ఎవరైతే యుద్ధం ఆఖరి వరకు పోరాడతారో. మీరు కూడా అలానే పోరాడాలి. అండ్ ఎగ్జామ్ మధ్యలో గివప్ ఇవ్వాలనే ఫీలింగ్ వస్తే, లోపల నుంచి ఓడిపోతున్నాను అనిపిస్తే మీ కళ్ళు మూసుకొని మీ అమ్మా నాన్నల ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు మంచి మార్క్స్తో వాళ్ల దగ్గరికి వెళ్తారో వాళ్ల కళ్లల్లో ఉన్న స్పార్క్ని ఇమాజిన్ చేసుకోండి. అది మీ లోపల ఉన్న లాస్ట్ ఎనర్జీని కూడా బయటికి తెస్తుంది. ఇంకొక విషయం, ఒకవేళ భయం, మిస్టేక్స్, మార్క్స్ అంత మంచిగా రాకపోయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మార్క్స్ మీ సొంతం. లైఫ్లో ఎప్పుడైతే మనం డబ్బు సంపాదిస్తామో దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ ఈ మార్క్స్ కూడా అంతే. ఇవి మీ సొంతంగా సంపాదించారు. ఈ మార్క్స్ కోసం ప్రౌడ్ ఫీల్ అవ్వండి. అండ్ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి, సినిమాల్లో ఒక ఫేమస్ లైన్ ఉంది, ప్రతి పిక్చర్లో ఎండింగ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ ఎండింగ్ హ్యాపీగా లేకపోతే దానర్థం పిక్చర్ అభి బాకీ హై మై ఫ్రెండ్. మార్క్స్ మంచిగా రాకపోతే మీ పిక్చర్ ఇంకా మిగిలింది. మీ లైఫ్లో ఇంకా ఎన్నో ఎగ్జామ్స్ వస్తాయి, దేనిలోనైతే మీరు అదరగొడతారో. ఎగ్జామ్స్ కాకపోయినా లైఫ్లో ఇంకా ఏదైనా సాధించడానికి మీరు పుట్టారు. బట్ మీ సినిమా అప్పటి వరకు అవ్వదు. ఎప్పటి వరకు అయితే మీ హ్యాపీ ఎండింగ్ రాదు. వెళ్ళి అదరగొట్టిరండి. రిజల్ట్స్ వచ్చాక మీ హ్యాపీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా.
అందరికీ ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ అమ్ములు, సైనింగ్ ఆఫ్.